ఏం మాట్లాడుతున్నారంటే మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అది దేవుని చిత్తం అన్నమాట. అలా ఉన్నామా లేదా అని మనం ఆలోచించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. దాని ముందుగా మరి దేవునికి ఆరాధిద్దాము. నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన పరిశుద్ధాత్మకు అభిషేకించి నా జ్ఞానమునకు ఆధారమైతివి, నా జ్ఞానమునకు ఆధారమైతివి, నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో మన హృదయ భారాన్ని ఆయన మోస్తాడనమాట. మన శాంతి ఉంటుంది. ఎందుకంటే అందరూ బాగుండాలని అందరికీ ఉంటుంది, కానీ మనకి ఆధారం ఎవరై ఉండాలంటే దేవుడే మనకు ఆధారంగా ఉంటే అప్పుడు అందరి కుటుంబాలు కూడా, మన దేశం ఏంటి, గ్రామాలేంటి, కుటుంబాలేంటి, సంఘాలేంటి దీవెనకరంగా ఉంటాయి అన్నమాట. ఆయన ఆధారంగా మనకు ఉండాలి. మనుషుల ఆధారంగా ఉంటే అవి జరగవు. దేవుడినే ఆధారంగా పెట్టుకున్నప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. అటువంటి